హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు మన ఛానల్‌లో ఏం వీడియో చూడబోతున్నామంటే మన సబ్స్క్రైబర్ అడిగారండి. ఇప్పుడు మన దగ్గర గోల్డ్ గానీ, మంచి మంచి డ్రెస్సులు గానీ, మనీ గానీ ఉంటే అది ఇతరుల నుంచి మనం ఎలా అంటే ఇతరులంటే బంధువులుగా ఉండొచ్చు, తెలిసిన వాళ్ళుగా ఉండొచ్చు. వాళ్ళేం చేస్తారంటే మన దగ్గర ఉన్న నగల్ని అవి చూసారనుకోండి, ఏదన్నా ఫంక్షన్‌కెళ్ళాలంటే కొంచెం ఇవ్వండి, మేము ఏసుకెళ్ళి ఇస్తామంటారు. మనం మొహమాట చొప్పున లేదు అని మొహాన కొట్టినట్లుగా చెప్పలేము. కొంతమంది చెప్తారు లేవని. కొంతమందొచ్చేసి చెప్పలేరు, ఇస్తూ ఉంటారు. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. అలానే మనం మంచి మంచి పార్టీ వేర్ డ్రెసెస్ అన్నీ కొనిపెట్టుకుంటాం. వాళ్ళేం చేస్తారంటే చూస్తారనమాట మన దగ్గర. లేకపోతే ఒక్కోసారి మనమే చూపిస్తాం. చూడండి బాగున్నాయా? నచ్చినియా? ఎలా ఉన్నాయి చెప్పండి అని అడుగుతూ ఉంటాం. మన కల్లా కపటం తెలియకుండా. వాళ్ళేం చేస్తారు, ఇప్పుడు మనం పలానా పార్టీకెళ్ళాలి, డ్రెస్ కొనాలంటే బోలెడు మనీ అయ్యిద్ది. వేలల్లో పెట్టాలి. ఎందుకు ఒక్క పూటకి అట్లా ఎళ్లి ఇటొచ్చేదానికి ఒక్క పూట కూడా కాదు. 1 అవర్, 2 అవర్స్‌కి ఎందుకు మనం అంత మనీ స్పెండ్ చేయాలి? ఉంది కదా వాళ్ళ దగ్గర చూసాం కదా! ఆ రోజు చాలా చూపిచ్చారు. అందులో ఏదన్నా ఒకటి పట్టుకొచ్చి యేసుకొని కొంతసేపు ఇచ్చేస్తే పోతది. శారీ గానీ, డ్రెస్సులు గానీ, ఇప్పుడు చాలా డ్రెస్సులేస్తున్నారు. లాంగ్ ఫ్రాక్‌లని అలా ఇలా యేస్తున్నారు. తెచ్చుకోవచ్చు. దీనికెందుకు మనం మనీ వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంక వెళ్ళి అడుగుతారు. కొంచెం ఇవ్వండి. ఒక 2 అవర్సే కదా! యేసుకొని ఇస్తాం. చాలా బావుంది అని అడుగుతారు. ఇంకప్పుడు మనం ఏం చేస్తాం, చూపించాం. లేదని చెప్పలేము గదా! అందుకని సరే ఇస్తాంలేండి అని ఇస్తాం. అయితే మనకిష్టం ఉండదు ఇవ్వటం. కొంతమందికొచ్చి వాళ్ళు కట్టుకునే బట్టలు ఇతరులు కట్టుకోవడానికి, అక్కా చెల్లెలైనా, ఇంట్లో వాళ్ళెవ్వరైనా సరే కట్టుకోవడానికి ఇష్టపడరనమాట. అలానే ఇతరుల బట్టలు తీసుకొని వాళ్ళు కట్టుకోవడానికి గూడా ఇష్టపడరు. అలాంటప్పుడు మనం ఇన్ని రోజులు ఈ పద్ధతిని ఫాలో చేస్తూ ఉన్నాము. అనవసరంగా చూపించామే ఇప్పుడొచ్చి అడుగుతున్నారే అనేసి బాధపడుతూ ఇష్టం లేకుండా అయిష్టంగా ఇస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి మనం తప్పించుకోవాలంటే దానికేంటి మార్గాలు? ఇవన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చెయ్యండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఈ వీడియోస్‌లో చాలా మంచి విషయాలు మనకు తెలియనివి తెలుసుకోవచ్చు. కొంతమందికి ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఉండొచ్చు. తెలియనోళ్ళు తెలుసుకోండి. సరేనా? తప్పుగా ఎవరు తీసుకోకండి. ఏమంటే ఇది మన జీవితాల్లో జరిగేవిగానే ఉండక్కల. కొన్నిసార్లు మనం మాట్లాడుకునే విషయాలు ఆల్రెడీ మన లైఫ్‌లో జరిగిందిగా కూడా ఉండొచ్చు. కొంతమంది లైఫ్‌లో అలానే ఉంటది. ఇది ఎవరి గురించి చెప్పేది కాదు. ఊరికే అలానే ఎగ్జాంపుల్‌గా ఒక స్టోరీ లాగా చెప్తే బావుంటదని అలా చెప్తూ ఉంటాను. సరేనా అండి? చూద్దామా? వీడియోలోకి వెళ్దామా? ఏమంటే ఈ మధ్య కాలంలో అందరూ అలా ఇస్తున్నారు అడగగానంటే, లేదని చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. ఎవరో కొంతమంది మొహమాట పడి ఇచ్చేవాళ్ళు ఉన్నారనమాట. దీనికి కారణం ఎవరంటే మనమేనండి. ఏం చేస్తామంటే మనం ఏదన్నా జ్యువెల్స్ కొనుక్కున్నా, గోల్డ్ వస్తువులు కొనుక్కున్నా, అలానే మంచి డ్రెస్సులు కొనుక్కున్నా అందరికి చూపిస్తూ ఉంటాం. చూడండి మేము ఈరోజు ఈ హారం తీసుకున్నాం, నెక్లెస్ తీసుకున్నాం. చూడండి ఎలా ఉంది చెప్పండి. అది నలుగురు చెబితే మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సూపర్‌గా ఉందే, భలే ఉందే ఈ డిజైన్ అన్నారనుకోండి, భలే సంతోషంగా ఉంటది. మనం అక్కడ లక్షల్లో ఇచ్చి కొనుంటాం. అప్పుడు కూడా ఇంత మనీ ఇచ్చి కొన్నామే అని. వీళ్ళు నలుగురు చెప్పినప్పుడు ఆ ఆనందం వేరేగా ఉంటదనమాట. అందుకని చూపిస్తూ ఉంటారు. ఇదే ఒక్కోసారి మనకి ఆపదను తెస్తూ ఉంటదనమాట. చూసిన వాళ్ళు గమ్మునుండరు. కొంతమంది ఇతరుల వస్తువులు మనం అడగకూడదు. ఇప్పుడు మనం కొనుక్కున్నాం. వాళ్ళేం చేస్తారంటే ఒక ఫంక్షన్‌కి అడుగుతారు. ఇగ మనం నో చెప్పలేక ఇచ్చేస్తాం. వేసుకొనెళ్తారు. మళ్ళీ తర్వాత ఇంకో ఫంక్షన్‌కి మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ వస్తే మనం వేసుకొనెళ్తాం. అప్పుడు ఆ ఫంక్షన్‌లో ఆవిడ మెడలో చూసిన వస్తువే ఈ ఫంక్షన్‌లో మన మెడలో ఉందనుకోండి, 2 ఫంక్షన్‌లకి కొంతమందొస్తారు. చూసి ఆ రోజు ఇలాంటిది ఇంకొక ఆవిడ కూడా ఏసుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళేమనుకుంటారు, ఇది మనదా లేకపోతే వాళ్ళదా కూడా తెలీదు. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుందేమో, తెచ్చుకొని ఏసుకుందేమో అనుకుంటూ ఉంటారు. అప్పుడు మనమేమనుకుంటాం, మనం లక్షల్లో ఖర్చు పెట్టి కొనుక్కొని, ఇప్పుడు వేరే వాళ్ళ నగలాగా అయింది. మనల్ని ఇదిగా అనుకుంటున్నారు అన్నప్పుడు మనకి బాధగా ఉంటది. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇలా మనం చూపించడం వలన. ఏమంటే కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకేదన్నా అవసరాలొచ్చినియి అనుకోండి, మనం ఆల్రెడీ మన దగ్గర ఇంత గోల్డ్ ఉందని గొప్పగా కూడా మనం చెప్పుకుంటాం, చూపిస్తాం. అప్పుడు వాళ్ళేం చేస్తారు, వాళ్ళ అవసరానికి మనీ కావాల్సొచ్చిందనుకోండి, ఎక్కడ దొరకలేదనుకోండి, పలానా రోజున మన చుట్టాలు, మన సిస్టరో, బ్రదరో ఎవరో లేతే కజిన్సో ఎలా దూరపు బంధువులు ఎవరో ఆ రోజు చూపిచ్చారు గదా! వెళ్లి వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని, ఇప్పుడు మన పనుల్ని పూర్తి చేసుకొని మళ్ళీ విడిపిద్దాం.
అని చెప్పేసి వస్తారు బయలుదేరి. వచ్చేసి అది ఎంత దూరం ఉన్నా కూడా వస్తారు. వాళ్ళకి అవసరం తీరాలంటే వాళ్ళు మొహమాటమే పడరనమాట. అయ్యో! ఏమనుకుంటారు ఇట్లా అడగడం వలన అసహ్యంగా ఉంటది. ఇవన్నీ ఆలోచించరు. వాళ్ళ పని అయితే చాలని చెప్పేసి వస్తారండి. వచ్చేసి ఇప్పుడు మాకు చాలా అవసరం కొంచెం ఇవ్వండి. 1 మంత్ ఫస్ట్ 1 వీక్ అంటారు. లేక 10 డేస్ అంటారు. 1 మంత్ ఇచ్చేస్తాం. ఇన్ని డేసే చెప్తారనమాట. ఎక్కువ చెప్పరు. చెప్తే ఇవ్వరు కదా! అందుకని. మాకు రావాల్సిన మనీ ఆగిపోయింది. ఇప్పుడు చాలా అర్జెంట్ ఇవ్వండి అంటే మనమేమనుకుంటాం, మన బంధువులు. ఇవ్వకపోతే ఏమన్నా అనుకుంటారు. మనం అప్పుడప్పుడు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వస్తూ ఉంటాం. వాళ్ళు మన ఇళ్ళకి వస్తూ పోతూ ఉంటారు. చూసారు అని చెప్పేసి తీసి ఇచ్చేస్తామనమాట. ఇస్తే వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు సక్రమంగా మనకు విడిపిస్తారా? 10 డేస్ అయిపోయింది, 1 వీక్ అయిపోయింది, 1 మంత్ అయిపోయింది, 1 ఇయర్ అయింది అయినా కూడా విడిపించరనమాట. ఇప్పుడు మనం వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాల్సొచ్చిద్ది. మేమిచ్చామే గోల్డ్ అది ఇవ్వండి మాకు అవసరం అంటే, అయ్యో! ఆ డబ్బు రానే లేదండి. నేను ఎంతో ప్రయత్నిస్తున్నా. వేరే డబ్బు గూడా రావాల్సిందుంది. ఇంకా చేతికి రాలా. సరే అప్పైనా చేద్దామంటే ఎక్కడా దొరకట్లా పైసా. నేనెలా అయినా సరే అరేంజ్ చేసి ఇన్ని రోజులు ఓపిక పట్టారు 1 ఇయరు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇస్తామంటారు. మనం ఇలా తిరిగి, 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 తిరిగి మన చెప్పులు అరుగుతాయి, మన కాళ్ళు అరుగుతాయి గానీ నొప్పులొస్తాయి గానీ వాళ్ళివ్వరనమాట. ఇంకిప్పుడు మనం ఏం చెయ్యాలి? అబ్బా! వీళ్ళిచ్చేలాగా లేరు. మన నగలు పోతాయేమో, ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి ఉంటది. ఇదేదో మనమే విడిపించుకొని తర్వాత వాళ్ళ దగ్గర మనీ తీసుకుందామని మన డబ్బులిచ్చి విడిపించుకొని మరి మనం పైసా, పైసా దాచిపెట్టుకొని కష్టపడి ఆ గోల్డ్‌ని కొనుక్కున్నాం గదా! అది వదులుకోవడానికి మన మనసొచ్చిద్దా? విడిపించుకొని వచ్చిన తర్వాత ఆ అమౌంట్ ఇంత అయిందని చెప్పేసి వాళ్ళ చేతిలో పెడతామనమాట. బిల్లు చూసుకోండి ఇంత కట్టాము మేము అని చెప్పేసి వస్తాం. వచ్చిన తర్వాత ఆ మనీ కోసం మళ్ళీ వాళ్ళ ఇల్లు చుట్టూ తిరిగితే వాళ్ళు మొత్తం ఒకసారి ఇస్తారా? ఇవ్వరు. ఏవండి మా దగ్గర అంత లేదు. మేము కొంచెం కొంచెం ఇస్తాం అని చెప్పేసి 1000 2000 ఇలా ఇస్తూ ఉంటారు. అది ఏ జన్మకి వచ్చి చేరిద్ది. ఆ 1000 2000 తీసుకోవడం వలన మనకేమన్నా ఇంట్లో ఖర్చులున్నాయనుకోండి. ఆ 1000 2000ని ఖర్చు పెడతాం. మనం తీసేటప్పుడు వేలల్లో ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు ఆ నగల్ని విడిపించేటప్పుడు. అయితే వీళ్ళు ఇలా అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇవ్వడం వలన మనం ఆ మనీని ఇంటి ఖర్చుల కింద వాడేసుకుంటాము. అక్కడ మొత్తం అమౌంట్ మనకు లాస్ అయ్యిద్ది. ఇవన్నీ ఎందువలనంటే మనం చూపించడం వలన వచ్చే బాధలనమాట. ఎప్పుడైనా సరే మనం గోల్డ్ కొనుక్కున్నా, మన దగ్గర మనీ ఉన్నా, ప్రాపర్టీస్ కొనుక్కున్నా ఇతరులకి ఎవ్వరికీ షేర్ చేయకూడదు. మన ఇంట్లో మెంబర్స్‌కి తప్పిస్తే ఎవరికీ తెలీదు. కొంతమందైతే వైఫ్ అండ్ హస్బెండ్ లోపలే ఉంటది ఈ విషయం. బయటికి రానివ్వరు. కొంతమంది హస్బెండ్స్ అయితే వైఫ్‌కి పిల్లలకు గూడా చెప్పరండి. చెప్పకుండా వాళ్ళే ప్రాపర్టీస్ కొనటం, ఇలా దాచిపెట్టుకోవడం, మనీని దాచిపెట్టడం ఇలా చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి గూడా చెప్పరు. అయితే అది గూడా రిస్క్ అనమాట. ఎప్పుడైనా సరే ఒక్కళ్ళకి తెలిసుండాలి మన ఇంట్లో. మన వైఫా లేతే మనకి పిల్లలున్నారనుకో వాళ్ళల్లో ఎవరికన్నా ఒకళ్ళకి ఇంతుంది అని ఆస్తి వివరాలు తెలియాలి. అలానే ఉంచుకోకూడదు. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉంచుకుంటారు. ఇంట్లో పెద్దోళ్ళ దగ్గర గూడా చెప్పరు. నోరు జారారనుకోండి, ఇంకా మిగిలిన పిల్లలొచ్చినప్పుడు ఇంతుంది, అంతుందని జెప్పారనుకోండి, వాళ్ళొచ్చి అడిగితే మనం ఇవ్వలేదనుకోండి బాగోదు. అందుకని కొంతమంది కొన్నా గూడా గోల్డ్ కొన్నా గూడా లేడీస్ సీక్రెట్‌గా బెట్టుకుంటారు. ఎవరికీ చూపించరు. ఇరుగు పొరుగు వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, ఎవ్వరికి వాళ్ళ సిబ్లింగ్స్‌కి గూడా చూపించరు. జాగ్రత్తగా బెట్టుకుంటారు. రేపొచ్చి అడిగితే వేసుకుంటామని అడిగినా ఇవ్వాలి మనం. లేతే ఇలా పెట్టుకుంటామన్నా గూడా ఇవ్వాలి. ఈ బాధలన్నీ ఎందుకు? చూపించకుండా ఉంటే మన దగ్గర ఏమీ లేదని వాళ్ళనుకుంటారు అనేసి చూపించరు. ఇలా చూపించకుండా ఉన్నారంటే మీరు ఇలాంటి బాధల్లో నుంచి తప్పించుకోవచ్చు. అలానే కొంతమంది చూసి వచ్చి అడుగుతారు. అప్పుడు మనం మొహమాటంకి పోకుండా ఏం జేస్తారంటే కొంతమంది మొహమాటమే పడరు. అబ్బా! అంతిమ నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిదని చెప్తారు. ఆ రోజుల్లో ప్రోవర్బ్స్ ఊరికే చెప్పలేదండి. ఆ ప్రోవర్బ్స్‌కి చాలా మీనింగ్స్ ఉంది మన పెద్దవాళ్ళు చెప్పిన దానికి. అంతిమ నిష్ఠూరం అంటే ఇచ్చి వాళ్ళు మనకి సక్రమంగా చెప్పిన టయానికి ఇవ్వకుండా వాళ్ళ దగ్గరికెళ్ళి మనం ఫైట్ జేసి, గొడవలు తెచ్చుకొని వాళ్ళకి మనకు సంబంధాలు లేకుండా విడిపోవాల్సిన పరిస్థితి గూడా వచ్చిద్ది. ఇవన్నీ ఎందుకు ఇన్ని బాధలు? లేదని చెప్తే పోయిద్ది. ఆదిలోనంటే స్టార్టింగ్‌లోనే లేదని జెప్తే అంతటితో మనస్తాపం వచ్చినా పోయిద్ది. కొన్ని రోజులకి వాళ్ళే వస్తారు. ఇచ్చేసి మనం గొడవలు పెట్టుకొని వాళ్ళతో విరోధం పెట్టుకోవడం కంటే ఇవ్వకుండా లేదని చెప్పడం మంచిదంటారు కదా! అలా కొంతమంది మొహమాటం లేకుండా స్టార్టింగ్‌లోనే చెప్తారనమాట. కొంచెం ఇవ్వండి ఫంక్షన్స్‌కెళ్తున్నాం పెట్టుకుంటాము. లేకపోతే ఏదన్నా ఇలా అడిగారనుకోండి, అయ్యో! అలానా? లేదండి. మేమేం చేసామంటే ఇంట్లో మాకు భయం. మేము ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్తూ ఉంటాం. ఇంట్లో ఎవరు లేరు గదా! ఈ రోజుల్లో దొంగల భయం ఉంది కదా! అందుకని ఇంట్లో ఎవరండి పెట్టుకుంటారు.
మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసాం. వాళ్ళ ఇంట్లో ఉంది. ఆ ఊర్లో ఉంది. వేరే ఊర్లో ఉంటారు అమ్మ వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి. మా దగ్గర లేదు. లేకపోతే మేము బ్యాంక్ లాకర్‌లో పెట్టేసామండి. తీయడానికి కుదరదు ఒక్కొక్క వస్తువుగా. ఎళ్లి తీసుకురావడానికి మనుషులు లేరు. మా హస్బెండ్‌ని అడిగితే "ఇప్పుడెందుకు తీస్తున్నావు" అని అరుస్తారు. ఉంటే తప్పకుండా మీకివ్వకుండా ఎవరికి ఇచ్చేదాన్నండి. ఇచ్చేదాన్ని మీకు తప్పకుండా. అయితే ఇప్పుడు నా దగ్గర లేవండి. చూడండి ఇదొక్క చైనే నేనేసుకొనున్నా లేవు అని చెప్పేయొచ్చు మంచిగా. చెప్తే వాళ్ళు కొంచెం కష్టపడినా గూడా అలా ఎళ్ళిపోతారు. ఏ గొడవలు ఉండదనమాట. ఇలా మనం స్టాప్ జేసేయాలి. మొహమాటానికి పోకూడదు. అలానే మన దగ్గర ఎంత గోల్డ్ ఉందని ఇతరులకు చూపించకూడదు. డ్రెస్సులు చూపించడం గూడా ఇదిగానే ఉందండి. డ్రెస్సులొచ్చి గోల్డ్ అన్న మనం దాచిపెట్టి ఏసుకోవచ్చు. డ్రెస్సులు అలా గాదు గదా! ఇంటి నుంచే యేసుకొనెళ్తాం. చూస్తూ ఉంటారు. ఇదొచ్చి ఇతరుల డ్రెస్సులు అడగటం చాలా తప్పైన విషయం అండి. అలా అడగకూడదు, తీసుకోకూడదు. చెప్పాను గదా! కొంతమంది ఇష్టపడరు. మన బట్టలను వేరే వాళ్ళేసుకున్నది అని. అలాంటప్పుడు మనం అడగకూడదు. మన స్థితి ఏంటి, మన స్తోమత ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నువ్వు ఇతరుల దగ్గరికెళ్ళి కాస్ట్‌లీ డ్రెస్ యేసుకొని ఆ మ్యారేజ్‌కెళ్ళావనుకోండి, వాళ్ళకి తెలీదా? ఈవిడ ఇంత మనీ స్పెండ్ చేయడానికి ఈవిడ దగ్గర మనీ లేదు. అప్పుడే ఎవరి దగ్గరో తెచ్చుకొని యేసుకొనొచ్చిందని ఇంకా మనల్ని చీప్‌గా చూస్తారు. అలా ఇతరుల దగ్గర డ్రెస్సులు మనం తీసుకోకూడదు. మనకున్న బట్టల్లోనే మనం మంచిగా ఉన్న వాటిలో ఏది మంచిగా ఉందో అదే యేసుకొని వెళ్దాం. గౌరవించే వాళ్ళు ఇవ్వని, లేకపోతే పోని. దానికి మనం ఏం జేస్తాం? దానికంటే ఇది బెటర్ గదా! ఇప్పుడు వాళ్ళకి అప్పడంగా తెలుస్తుంది. వీళ్ళు ఎవరి దగ్గరో తెచ్చుకొని యేసుకున్నారు ఈ బట్టలని తెలుస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళనుకోండి, వాళ్ళ దగ్గర బోలెడు డ్రెస్సులుంటాయి. వాళ్ళెళ్లి ఒక ఫ్రెండ్ దగ్గర నాకు ఈ డ్రెస్ ఇయ్యి అని తెచ్చుకున్నా గూడా ఎవరు కనిపెట్టలేరు. వీళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళెళ్లి ఇంకొకళ్ళ దగ్గర ఎందుకు తెచ్చుకుంటారు? ఏదో వీళ్ళదే అయ్యుంటది అనుకుంటారు గానీ, మన దగ్గర ఎక్కువ లేనప్పుడు మనం వెళ్లి ఇతరుల దగ్గర అడిగి తెచ్చుకున్నప్పుడు యేసుకుంటే తప్పకుండా తెలుస్తదండి. ఉన్నా గూడా మీరు కొనుక్కున్నవి ఎవ్వరికీ చూపించకండి. మీ విషయాల్ని ఎవరికీ షేర్ చేయకండి. ఇలా చాలా గొడవలున్నాయండి. ఇతరులకిచ్చేసి, వాళ్ళివ్వక, వాళ్ళతో పోట్లాటలు పెట్టుకొని, వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరుగుతూ, మన మనీని, మన గోల్డ్‌ని వేస్ట్ చేసుకున్న సమయాలు గూడా ఉంటదని ఈ మధ్య కాలంలో ఎవ్వరు ఒక్కళ్ళ వలన మంచి వాళ్ళుంటారు కరెక్ట్‌గా ఇచ్చేవాళ్ళు. ఉన్నా గూడా వీళ్ళ వలన ఇతరులకి ఇప్పించరు. ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయండి. అందుకని మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి. మొహమాటానికి అస్సలు పోకండి. మన గోల్డ్‌ను గానీ, మన వస్తువులను గానీ ఎవ్వరికీ చూపించకండి. చూపిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చూపించకుండా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడొచ్చు. ఇదే ఈరోజు వీడియో. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటదని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేసుకోండి. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి వాటికి కూడా. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.